హలో ఎవ్రీవన్. జేడబ్ల్ఈ మెయిన్స్ 2025 సెషన్ 1కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసే టైంలో మిస్టేక్స్ చేసినా కానివ్వండి, లేదా సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల ప్రీవియస్ సర్టిఫికేట్స్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంటర్ చేయడం వల్ల కానివ్వండి, లేదా ఏమైనా నేమ్ మిస్టేక్స్ వల్ల కానివ్వండి, ఎడిట్ ఆప్షన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, అందులో మనం చేంజ్ చేసుకోవాల్సిన మేజర్ డీటెయిల్స్ ఏం చేంజ్ అవుతాయి, ఏం చేంజ్ కావనేది డీటెయిల్స్ చెప్తాను. కొత్తగా అప్లికేషన్ చేసేవాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలని చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్, టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాయిన్ కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ కావచ్చు. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ నవంబర్ 22 వరకు ఉంటుంది. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వెబ్సైట్ క్రాష్ కాకుండా ఉంటే మనకి 22 లాస్ట్ డేటు. లేదు అంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పటికి చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదు. సర్టిఫికేట్ రాకపోవడం వల్ల, ఆధార్ కార్డ్ అప్డేట్ లేకపోవడం వల్ల, లేదా ప్రీవియస్కి సంబంధించి అంటే ఇంకా 2-3 డేస్లో సర్టిఫికేట్ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. విండో అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన 1 వీక్లో మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్లో మనకి ఈ కరెక్షన్ అనేది 1 టైం మాత్రమే ఉంటుంది. సో మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి, మాడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఇందులో కొన్ని కాలమ్స్ మాత్రమే మనకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, సెషన్, అలాగే ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్కి సంబంధించి డీటెయిల్స్ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దీనికి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సో నెక్స్ట్ మనకి ఎడిట్ చేసుకోవడానికి ఉన్న ఛాన్సెస్ ఏంటి అంటే క్యాండిడేట్ నేము, లేదా ఫాదర్ నేము, లేదా మదర్ నేమ్. ఈ త్రీలో మీరు ఒకటి మాత్రమే, అంటే మీ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఫాదర్ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదా మీ మదర్ నేమ్ అయినా మిస్టేక్ ఉంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ పడితే, లేదా 12th క్లాస్కి సంబంధించి, 10th ఇంటర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ కూడా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క అడ్రస్, సో మీ పర్మనెంట్ అడ్రస్ని బేస్ చేసుకొని ఈ రెండు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ వెయిట్ చేసేది ఇదే. ఇక్కడ కేటగిరీకి సంబంధించి లేదా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అప్గ్రేడేషన్ కోసం. సో ఆధార్ కార్డులో డీటెయిల్స్ అప్డేట్ కాకపోవడం వల్ల కానివ్వండి, లేదా సర్టిఫికేట్స్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, సర్టిఫికేట్ రాకపోవడం వల్ల చాలామంది అప్లోడ్ చేసి ఉండరు. ఇక్కడ మీకు కేటగిరీ అప్గ్రేడేషన్లో, కేటగిరీ ఎడిట్ చేసుకోవడంలో మీరు ఓబీసీకి బదులు ఓసీ ఇచ్చి ఉంటే ఓబీసీగా చేంజ్ చేసుకోవచ్చు. లేదు, ఆల్రెడీ ఓబీసీ ఇచ్చారు కానీ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్, స్టేట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, లేదా అంతమందికి సంబంధించి అదేదో సర్టిఫికేట్ ఎంటర్ చేశారనుకోండి, అక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు అంటే కేటగిరీ అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదా సర్టిఫికేట్ అయినా రీఅప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో సబ్ కేటగిరీకి సంబంధించి ఏమైనా పీడబ్ల్యూడీ కానీ స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నేచర్, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మాడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో, మీ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా మాడిఫికేషన్ చేసుకోండి. మీ నియరెస్ట్ ఆధార్ కేవైసీ సెంటర్స్లలో మీ డీటెయిల్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో, మీరు ఇప్పుడని కాదు ఎప్పుడైనా ఏ జాబ్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కానీ, ఏ కౌన్సిలింగ్ అటెండ్ అయినా కానీ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఓకేనా? సో అలాగే ఇక్కడ ఈ కరెక్షన్ అనేది మీకు ఇందులో ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే ఒకవేళ మీరు మనకి అప్లై చేసే టైంలో కేటగిరీ ఓబీసీకి ఒకలాగా, జనరల్ వాళ్ళకి ఒకలాగా, లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకలాగా ఫీజు అనేది మనకు ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆ కేటగిరీ అనేది చేంజ్ అయింది అనుకోండి, ఆ ఫీజెస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా ఫీజు కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఆ పేమెంట్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ అవుతారు. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళు వీటిని చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొత్తగా అప్లికేషన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. సో వీటికి మాత్రం మీకు ఓటీపీలు రావడం, ఇన్ఫర్మేషన్ రావడం, సీట్ వచ్చిన దానికి సంబంధించి మెసేజెస్ రావడం, తర్వాత మీకు కౌన్సిలింగ్ టైంలో ఇది యూజ్ అవుతుంది. కాబట్టి
చెక్ చేసుకోండి. కొత్తగా అప్లై చేసేవాళ్ళు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే మనం చేసేదేం లేదు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఇంకేమన్నా అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.